సంచారీస్ ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సంచారి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఉన్నాం వర్క్లా బీచ్లో. 1000 రూపాయలు పెట్టి రూమ్ తీసుకున్నానండి. ఇక్కడ ఇంకా ఆప్షన్ లేదు, కానీ సన్సెట్ మాత్రం ఫుల్ సెట్ ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తున్నాం క్లిఫ్ పై నుంచి. ఇదే క్లిఫ్ వ్యూ పాయింట్ అంటారు వర్క్లాలో. ఇక్కడ ఎర్రనేల దెబ్బ ఉంటుందండి. హైట్ నుంచి బీచ్ వ్యూ చూడడమే క్లిఫ్ వ్యూ పాయింట్. చూడండి, సన్సెట్ అవుతుంది. కానీ ఇక్కడ వార్నింగ్ బోర్డ్ సైన్ కూడా ఉంది. ఏంటి, ఇంతకంటే మీరు ముందాటి వెళ్ళొద్దు, వెళ్తే పడిపోతారు అని చెప్పేసి చూపిస్తామనండి. ఎందుకంటే ఈ క్లిఫ్ అనేది అన్స్టేబుల్గా ఉంటుందంట. మనం ఏదైనా కొంచెం వ్యూ కోసం కానీ అటు వెళ్ళామంటే మాత్రం కిందే. ఇక్కడ చూడండి, వార్నింగ్ బోర్డు పెట్టారు, అన్స్టేబుల్ క్లిఫ్ అంట. ఇందాక మీరు కొన్ని క్లిప్స్ చూశారు కదా, అది నిన్న ఈవినింగ్ షూట్ చేసింది. ఎందుకంటే నాకు సన్సెట్ అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పి వెళ్ళి టైం ల్యాప్స్ పెట్టాను. అదే మీకు అక్కడ చూపించింది. యాక్చువల్గా వర్క్లా అంటేనే అదే. మనం ఫస్ట్ పాపనాశం బీచ్కి వెళ్తాము, అక్కడి నుంచి బ్లాక్ శాండ్ బీచ్ వరకు నడుచుకుంటూ వెళ్తాం. ఆ మధ్య మధ్యలో ఏం కనపడతాయో అవి మొత్తం ఫీల్ అవుతూ నేను షూట్ చేస్తూ మీకు చూపిస్తూ వెళ్తా. ఓకేనా? ఇదేనండి క్లిఫ్ వ్యూ పాయింట్. మామూలుగా అయితే పాపనాశం బీచ్ నుంచి బ్లాక్ శాండ్ బీచ్కి వెళ్ళే దారిలో చూపించాలి. నాకు ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చూపించేస్తున్నా. డౌన్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఒక రెస్టారెంట్ దగ్గర ఐ లవ్ వర్కలా బాగుంది కదా. ఇప్పుడు మనం వచ్చేసాం పాపనాశం బీచ్కి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ ఏంటంటే చాలామంది పెద్దవాళ్ళకి సంవత్సరికాలు పిండ ప్రదానాలు చేసుకుంటారు. ఇక్కడ కొంచెం ఎత్తుగా ఉన్నాయి కదా, అక్కడ మార్నింగ్ పూట ఈవినింగ్ పూట చేస్తారనమాట పిండ ప్రదానం. అది ఇదిగోండి, ఆల్రెడీ ఎవరో ఇక్కడ పెట్టినట్టున్నారు. ఈ పాపనాశం బీచ్లో ఈ పిండ ప్రదానాలు ఇవి కూడా జరుగుతాయి. ఇదిగోండి, మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, ఇవే ఎర్రమట్టి తిన్నెలు. మనం ఈ సముద్రపు గాలికి ఎంత వాటర్ తాగుతాం అంత మంచిది, లేకపోతే తొందరగా డీహైడ్రేట్ అయిపోతాం. వాటర్ బాటిల్ తీసుకుంటున్నా. ఎండ అయితే మాత్రం చితకేస్తుంది, అబ్బా మామూలుగా లేదు. కానీ ఇటువంటి బాటిల్స్, ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదా, ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు. ఇక్కడ మనకి కొన్ని చెత్త బుట్టలు ఉంటాయి, అందులో పడేయచ్చు. ఇదిగోండి, మనకు దొరికింది, ఇప్పుడు దీంట్లో పడేద్దాం. అంతేగాని ఈ విధంగా వెళ్తున్నప్పుడు కిందకి ఇసిరేయడం, ఎక్కడ పడితే అక్కడ వేసేయడం అవి చేయకండి. అది ఈ రాష్ట్రంలోనే కాదు, మన రాష్ట్రంలో అయినా మన ఇండియాలో ఎక్కడైనా సరే ఆ హెలిప్యాడ్ ఏరియా నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళడమే. ఇక్కడ బీచ్ వ్యూ చూసుకుంటూ ఎక్కడ బాగుంటే అక్కడ దిగుతూ ఇలా నేను కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఈ క్లిఫ్ మీద నుంచి నాకు వ్యూ కనిపించింది. మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ నుంచి అయితే వ్యూ మాత్రం చాలా బాగుంది. చూడండి, ఇక్కడ రెడ్ శాండ్ క్లిఫ్, ఇటుపక్క బీచ్ వ్యూ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు కూడా. వావ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. మనం వెళ్ళే స్ట్రెచ్లో ఇటువంటి రెస్టారెంట్స్ చాలా ఉంటాయి. మీకు కావాల్సినప్పుడు ఆగి తినేసి వెళ్ళొచ్చు. మీకేం లేదు, ఈ స్ట్రెచ్ మొత్తం బీచ్ చూసుకుంటూ నడవడమే. ఇష్టం వచ్చిన చోట మళ్ళీ కిందకి దిగిపోయేసి హ్యాపీగా మళ్ళీ కింద బీచ్ని ఎంజాయ్ చేసుకొని మళ్ళీ ఇటు నడుస్తూ పైనుంచి బీచ్ని చూసుకుంటూ బాగుంటుంది.
ఇక్కడ పోలీస్ వారు వార్నింగ్ బోర్డ్ అయితే పెట్టారు, డేంజర్ ఏరియా, డోంట్ టేక్ బాత్ హియర్ అని చెప్పి. ఎక్కడైతే స్నానాలు చేయొద్దని చెప్తున్నారు. ఇదే బ్లాక్ బీచ్. ఇక్కడ నుంచి నేనైతే ఒక టైం ల్యాప్స్ పెట్టాలనుకుంటున్నా. అదిరిపోద్ది కదా, పెట్టేద్దాం. కొంచెం అలా కిందకి వెళ్ళి వ్యూ చూపిస్తా పదండి. ఇప్పుడైతే మనం తిరిగి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ 2 కిలోమీటర్ స్ట్రెచ్లో అక్కడక్కడ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. ఆ రెస్టారెంట్స్ దగ్గర వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ రెస్టారెంట్లో కూర్చొని తింటూ ఆ వ్యూ ఎంజాయ్ చేస్తే మాత్రం చాలా బాగుంది. అలాగే వర్క్లాలో షాపింగ్ అంటే క్లిఫ్ మార్కెట్ అని అంటారు, కానీ నేను చూశానండి అంత పెద్ద గొప్పగా ఏం లేవు. ఓకే అవి ఎక్కడైనా దొరుకుతాయి, మీకు ఆ ఏరియానే కాదు ఎక్కడైనా దొరుకుతాయి. సంచారీస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.